ప్రభునామ స్తోత్రాలు. దేవుడు తన మితిలేని కృపను బట్టి 2021 సంవత్సరంలో మే మాసం 9వ తారీఖున మనమందరము యూట్యూబ్ ద్వారా దేవుని వాక్యాన్ని వినేదానికి ప్రభు కృప చూపించాడు. మనము కొన్ని సంవత్సరాల నుండి ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా దాదాపు 7 సంవత్సరాలు ధ్యానించాము. ఇప్పుడు అపొస్తలుల యొక్క జీవిత విధానాల గురించి ధ్యానిస్తున్నాం. అయితే 3 అపొస్తలులను ధ్యానించాము. పేతురు గురించి, అంద్రేయుని గురించి, యాకోబుని గురించి. ఈ దినము 4వ వ్యక్తి అయినటువంటి యోహాను గురించి ధ్యానించబోతున్నాం. అయితే మీరు జాగ్రత్తగా వినాలి. ఇది చరిత్ర కాబట్టి అపొస్తలుల యొక్క జీవిత విధానములో యోహాను గురించి. வாசிக்க வேண்டிய வேதாகம பகுதி யோவான் 13ஆம் அதிகாரம் 20 to 30 வரை. நான் அனுப்புகிறவனை ஏற்றுக்கொள்ளுகிறவன் என்னை ஏற்றுக்கொள்ளுகிறான், என்னை ஏற்றுக்கொள்ளுகிறவன் என்னை அனுப்பினவரை ஏற்றுக்கொள்ளுகிறான் என்று மெய்யாகவே மெய்யாகவே உங்களுக்கு சொல்லுகிறேன் என்றார். இயேசு இவைகளை சொன்ன பின்பு ஆவியிலே கலங்கி, உங்களில் ஒருவன் என்னை காட்டி கொடுப்பான் என்று மெய்யாகவே மெய்யாகவே உங்களுக்கு சொல்கிறேன் என்று சாட்சியாக சொன்னார். அப்பொழுது யாரை குறித்து பேசுகிறாரோ என்று சீஷர்கள் ஐயப்பட்டு ஒருவரை ஒருவர் நோக்கி பார்த்தார்கள். அந்த சமயத்தில் அவருடைய சீஷரில் இயேசுவுக்கு அன்பானவனாய் இருந்த ஒருவன் இயேசுவின் மார்பிலை சாய்ந்து கொண்டிருந்தான். யாரை குறித்து சொல்லுகிறார் என்று விசாரிக்கும்படி சீமோன் பேதுரு அவனுக்கு சைகை காட்டினான். அப்பொழுது அவன் இயேசுவின் மார்பிலை சாய்ந்து கொண்டு, ஆண்டவரே, அவன் யார் என்றான். இயேசு பிரதியுத்தரமாக, நான் இந்த துணிக்கையை தோய்த்து எவனுக்கு கொடுப்பேனோ அவன்தான் என்று சொல்லி துணிக்கையை தோய்த்து சீமோன் குமாரன் ஆகிய யூதாஸ் காரியத்துக்கு கொடுத்தார். அந்த துணிக்கையை அவன் வாங்கின பின்பு சாத்தான் அவனுக்குள் புகுந்தான். அப்பொழுது இயேசு அவனை நோக்கி, நீ செய்கிறதை சீக்கிரமாய் செய் என்றார். அவர் இப்படி அவனுடனே சொன்னதின் கருத்தை பந்தி இருந்தவர்களில் ஒருவனும் அறியவில்லை. யூதாஸ் பணப்பையை வைத்து கொண்டிருந்தபடினால் அவன் போய் பண்டிகைக்கு தேவையானவைகளை கொள்ளும்படிக்காவது தரித்திரத்துக்கு ஏதாவதிலும் கொடுக்கும்படிக்காவது இயேசு அவனுடனே சொல்லியிருப்பார் என்று சிலர் நினைத்தார்கள். அவன் அந்த துணிக்கையை வாங்கின உடனே புறப்பட்டு போனான். அப்போது ராக்காலமாய் இருந்தது. ஆமென். ఇప్పుడు ప్రార్థన చేసుకుని దేవుని వాక్యములోనికి సాగిపోదాం. పరిశుద్ధుడవైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రము నాయన. మీ కృపచేత మమ్మను కనికరించి ఈ దినాన్ని ఇచ్చినందుకై స్తోత్రాలు. ఇప్పుడు మీ వాక్యము మేము ధ్యానిస్తుండగా మీరే మాతో మాట్లాడి మీ నామాన్ని హెచ్చించుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి గమనించండి, మీరు జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. అపొస్తలుల్లో 4వ వ్యక్తి అయినటువంటి యోహాను 12 అపొస్తలుల్లో పూర్ణ జీవితాన్ని ప్రశాంతంగా గడిపిన సువార్త యోధుడు యోహాను. జబదయ సలోమిల కుమారుడు. క్రీస్తు తల్లి మరియకు ఈ సలోమి సోదరిని అనేకులు చెప్పుదురు. యోహాను గలిలయలో పుట్టి పెరిగాడు. చేపల వృత్తిలో తన అన్నయ్య యాకోబుతోనూ పేతురు, అంద్రేయులతో కలిసి వ్యాపారం చేశాడు. బాప్తిసమిచ్చి యోహానుకు ఆదిలో అంద్రేయుతో పాటు ఈ యొక్క యోహాను కూడా శిష్యుడుగా ఉన్నాడు. పిదప క్రీస్తును అనుసరించి ఆయన వెంట గలిలయ ప్రాంతమంతా తిరిగి కులవృత్తిని విసర్జించి క్రీస్తు శిష్యుడుగా మారిన క్రీస్తుకు ఈ 12 అపొస్తలుల్లో
అతి సన్నిహితుడైన వాడు ఇతడే. కానాలోని వివాహానికి యేసుతో పాటు వెళ్ళాడు. యెరూషలేము నగరములో క్రీస్తు పరిచర్య చేయుచున్నప్పుడు ఆయనతో ఉండెను. యెరూషలేము నగరములో ఈయనకొక స్వగృహం ఉన్నది. బహుశా ఈ గృహములోని నికోదేముతో సమావేశము జరిగి ఉండును. యాయీరు కుమార్తెను బ్రతికించుటకు క్రీస్తు వెళ్ళినప్పుడు తన వెంట తీసుకుని వెళ్ళిన వారిలో పేతురు, యాకోబులతో పాటు యోహాను కూడా ఉన్నాడు. రూపాంతర కొండ పైన గెత్సెమనే తోటలో ప్రభు వేదన పడుతున్నప్పుడు సమీపములోనే ఉన్నాడు. ఆఖరు భోజన సమయమున ఈయన క్రీస్తు రొమ్ముని ఆనుకుని ఉన్న సంగతి మరవరాదు. ఇంత సన్నిహిత సాన్నిధ్యం క్రీస్తు ఉండుటను బట్టి పరలోక రాజ్యమున నా బిడ్డలకు నీ పార్శ్వమున స్థానమియ్యమని వారి తల్లి సలోమి ప్రభువును కోరినది. యేసును విచారిస్తున్న సభలో తాను ఉన్నాడు. యెరూషలేము నగరములో తాను చేపల వ్యాపారం చేసేటప్పుడు ప్రధాన యాజకుల కుటుంబములతో తనకున్న పలుకుబడిని బట్టి అలా జరిగి ఉండవచ్చును. సిలువ వేయినప్పుడు దగ్గరనే ఉన్నాడు. ప్రభు వేదను కన్నులారా చూచి రెక్కలు తెగిన పక్షిలాగా విలపిస్తున్నాడు. ఆ విలాపను గూర్చి ఆలోచించుకుంటుండగా క్రీస్తు శిలువపై నుండి యోహాను తన తల్లి అయిన మరియా బాధ్యతను అప్పగించాడు. క్రీస్తును సమాధి చేసినప్పుడు ఆ సమాధి నుండి క్రీస్తు లేచి వెళ్ళిన పిదప ఖాళీ సమాధిని ప్రథముగా చూచిన వారిలో యోహాను ఉన్నాడు. సమాధిలోని గుడ్డలను చూడగానే ఇవి క్రీస్తు అని నిర్భయంగా సాక్ష్యమును గురించి తెలియజేశాడు. క్రీస్తు అనంతరము శృంగారపు దేవాలయ ముఖద్వారం వద్ద పేతురు కుంటివాణ్ణి స్వస్థపరిచినప్పుడు యోహాను ఉన్నాడు. యెరూషలేము సంఘపు మూల స్తంభాలలో పేతురు, యాకోబులతో పాటు యోహాను పేరు కూడా జతపరచబడి ఉన్నది. సువార్త సేవకై తన జీవిత సర్వస్వాన్ని యోహాను ఏలాగో అంకితం గావించాడో మనకు బోధపడి ఈనాడు ఎంతమంది తమ జీవితాలను సేవ కొరకు అంకితము చేస్తున్నారు. అది చాలా ప్రాముఖ్యమైనది. అందుచేతనే ప్రపంచ సువార్త యాత్రకు విదేశాలకు యోహాను పంపబడ్డాడు. అలా చేపలు పట్టుకుని బెస్తవారు ప్రపంచ చరిత్రకు ఎక్కిరి. క్రీస్తు శకము ప్రారంభమైన తరువాత ఎక్కువ కాలం బ్రతికి విరామము లేకుండా సువార్త వ్యాప్తి గావించిన వాడే యోహాను. యోహాను సువార్తలో అనేక సువార్తల కంటే ఇది చాలా విశేషమైనది. అందుచేత ప్రపంచంలో అనేక మంది ఈ సువార్త మీద మక్కువ ఎక్కువ. యెరూషలేము విధ్వంసానికి పిమ్మట ఆయన చిన్న ఆసియాలోని ఎఫెసుకి వెళ్ళాడు. అక్కడ చర్చికి పాస్టర్గా ఉన్నాడు. చిన్న ఆసియాలోని అన్ని చర్చీలతోనూ ఆయన సంబంధాలు కలిగి ఉన్నాడు. మధ్యలో చక్రవర్తి ఆగ్రహానికి ఆయన గోపోద్రేకుడై కొద్ది కాలము పద్మసు దీవిలో పరవాసై శిక్ష అనుభవించినప్పటికీ 7 సంఘాలకు ఆయన వ్రాసిన 7 ఉత్తరాలను బట్టి ఆయన ఎంత విస్తృతంగా ఆసియాలోని సంఘములలో సంబంధము కలిగి ఉన్నాడో రుజువవుతున్నది. 12 అపోస్తలుల్లో మొదటి అతసాక్షి ఇతని అన్నయ్యని యాకోబు అయితే
కడవరి హతసాక్షి యోహానుని చెప్పవచ్చు. అపొస్తలులందరూ బలవంతముగా మరణానికి గురయ్యారు. యోహాను మాత్రం క్రీస్తు శకము 100 సంవత్సరం వరకు బ్రతికి వృద్ధాప్యములో భారముతో సహజ మరణాన్ని అనుభవించాడు. క్రైస్తవ సాహిత్య చరిత్రలో యూసేబియస్, జెరోమ్, టెర్టులియన్ మొదలగు చరిత్రకారులు యోహాను గురించి అద్భుతమైన సమాచారాన్ని చెప్పారు. యోహాను నిర్యాణానికి పిమ్మట ఎఫెసులో నెలకొన్న చర్చి ప్రపంచ ప్రసిద్ధి పవిత్ర క్షేత్రంగా ఎలాగూ పరిగణించనో వారు రాశారు. యోహానుతోని మరియ కూడా ఉంది కాబట్టి ఎఫెసులో ఉన్నందున మరియ పేరు ఇచ్చట ఒక మందిరం ఉన్నది. యెరూషలేము నగరములో ఈమె సమాధి ఉన్నప్పటికీ చరిత్రకారులు ఈమె ఎఫెసులోని స్వర్గస్థురాలైనట్లు తెలియజేయుచున్నారు. ఎఫెసులోని యోహాను మందిరము ఎంతో పవిత్రమైందంటే దాని గోపుర శిఖరము క్రిందనున్న గది నుండి ఎగిరి వచ్చే ధూళి ఉన్నదే దానికి స్వస్థత చేకూర్చే అద్భుతమైన మహిమ ఉన్నదని అందరూ ఆయన సమాధి ఎదుట నున్న కొనలోనికి నీటికి కూడా అట్టి మహత్తర శక్తి ఉన్నదని విశ్వాసముతో ప్రపంచములోని పలు ప్రాంతాల యాత్రికులు అచ్చటికి వెళ్ళి గుణపడుట కలదు. యాత్రికుల ప్రవాహం ఎక్కువ కొలది యోహానుకు నిర్మించిన చిన్న సమాధి రాను రాను పెద్దదిగా చేశారు. 4వ శతాబ్దములో రోమన్ చక్రవర్తి ఆధిపత్యములో అత్యంత శిల్ప విరాజితమైన మహోన్నత మందిరముగా రూపొందించారు. టెర్టులియన్ కథనం ప్రకారంగా జీవితానికి ప్రమాదకరమైన సమయములు ఆసన్నమైనప్పుడు రోము నగరములో పేతురుతో పాటు యోహాను ఉన్నాడు. ఈ యోహాను మరుగుతున్న నూనెలో పడవేయమని చక్రవర్తి ఆజ్ఞాపించగా అద్భుత రీతిగా యోహాను అదృశ్యుడైపోయాడు. అతడు అదృశ్యమైన చోట రోము నగరములో ఒక చర్చి నిర్మించబడి ఉన్నది. ఈ చర్చిని బట్టి ఈ కథ వ్యాప్తిలోనికి వచ్చినదని అనేక మంది చెప్పుదురు. మరొక కథ కూడా రోము నగరములో వ్యాపించింది. ఏమిటంటే అది యోహానుకు విషమిచ్చి చంపడానికి కుట్ర జరిగించు ఆ విషపాత్రను యోహాను అందుకున్నాడు. ఆ ఎత్లాగడానికి పోయేసరికి ఆ విషము సర్పంగా మారిపోయి ఆ ప్రాంతము నుండి దాటిపోయింది. వీటన్నిటిని బట్టి యోహాను జీవితము ఎంత మహిమాన్వితమైనదో, ఎంత చరిత్రకు ప్రాముఖ్యము గలదో ఊహించవచ్చును. జెరోము కథనం ప్రకారంగా యోహాను జీవిత చరిత్ర ఒక అమూల్యమైనది. ఆయన వృద్ధాప్యములో ఉండగా ఆయన శిష్యులు ఆయనను చేతులపై తీసుకుని వచ్చి చర్చిలో కూర్చుండబెట్టేవాడు. అట్టి సమావేశములో ఆయన ఒక్కటే అనేవాడు, నా చిన్న పిల్లలారా, మీరొకరినొకరు ప్రేమించుకోండి అను. ఈ మాటను శిష్యులు అనేకసార్లు ఇదే మాట చెప్తున్నాడని, బోధకుడా ఎప్పుడు ఇదే మాట చెప్తున్నావని అడిగారు. అప్పుడు యోహాను ఇచ్చిన మాట ఏంటి? ఇది ప్రభు ఆజ్ఞ, ఇది ఒక్కటి చేస్తే చాలు అని ఆయన సమాధానం చెప్పేవాడు. అవును, ఒకరినొకరు ప్రేమించడు. దానికి యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది. యోహాను ప్రేమను గురించి అధికంగా రాశారు. పౌలు గారు హెబ్రీ పత్రికతో పట్టి
14 పత్రికలు రాసినా ప్రేమను గురించి అంతగా రాయలేదు. యోహాను ఎక్కువగా రాశాడు. యోహాను సువార్తలోను, యోహాను రాసిన మొదటి పత్రిక 5 అధ్యాయాల్లోను, యోహాను రాసిన 2వ పత్రిక, 3వ పత్రిక, ప్రకటన గ్రంథం దాదాపు 5 పుస్తకాల్లో 116 పర్యాయములు ప్రేమను గురించి రాశారు. ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది. అయితే ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది. ప్రేమ బైబిల్ అంతట్లో కేంద్రం. అయితే ప్రేమ లేదానికి అక్కం విస్తరించడం వలన అనేకుల ప్రేమ చల్లారడం అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి యోహాను ఇచ్చిన మాట ఏమిటి? ఇది ప్రభువాజ్ఞ, ఇదొక్కటి చేస్తే చాలును ఆయన సమాధానం చెప్పాడు. ఇటు ప్రభువాజ్ఞను మనమందరం పాటించాలి. ఎంతగా ప్రేమ కలిగి జీవిస్తున్నాం. అయితే దేశం దూరం కావాలి. ప్రేమ చేత ఏ కార్యమైనా సాధించవచ్చు. ప్రేమ లేకపోతే నిష్ప్రయోజనం. అందుచేతని హిందుస్థాన్ బైబిల్ కళాశాలలో ప్రేమవాణి రేడియో వర్తమానం ఉంది. అందులో ఒక పాట ఉంది, ప్రేమే జగతికి మూలము. అవును, జగత్తుకు మూలము ప్రేమ. ఆ ప్రేమామయుడు ఎవరు? యేసుక్రీస్తు. ఆ ప్రేమామయుడైన యేసుక్రీస్తు ప్రేమను నేటి సంఘాలు ఎంతగా ఆ ప్రేమను కొనసాగిస్తున్నారు. చూచిన సహోదరుని ప్రేమింపలేనివాడు చూడండి, దేవుని ఎక్కడ ప్రేమిస్తావు? ప్రేమ చల్లారిపోతా ఉంది ఈనాడు సంఘాలు. భయంకర కరోనా విస్తరిస్తుండగా సోదరి సోదరుడా, యేసు మీద ఎంతగా ప్రేమ కలిగి ఉన్నావు? యేసు అంటే ప్రేమ ఉందా? ఆయన వాక్యం అంటే ప్రేమ ఉందా? ప్రార్థన పట్ల ప్రేమ ఉందా? ప్రేమలో ముందుకు సాగాలి. ప్రేమ యేసయ్య. అయితే ఆయన ప్రేమను వ్యక్తం చేశాడు. ఆయన ప్రేమామయుడు. లోకములో ఆయన మాదిరి ప్రేమామయుడు లేడు. యోహాను ఈ ప్రేమను అనుభవించాడు. యేసు రొమ్మున ఆనుకున్నాడట. రొమ్ము దేని గుర్తు? ప్రేమ గుర్తు. అయితే యేసు ప్రేమకు పాత్రుడయ్యా. నీవు నేను వినుచున్న యూట్యూబ్ ద్వారా సోదరి సోదరుడా, ఎక్కడున్నా ఏ స్థలములో ఉన్నా, అయితే ఆ ప్రేమామయుడైన యేసును నీ హృదయములో స్వీకరించి ఆయన కొరకు జీవించుట అవసరమే. ఆ ప్రేమామణి యేసును కలిగి ఉన్నావా? క్రైస్తవ కుటుంబంలో పుట్టుడు కాదు, యేసును కలిగి ఉండాలి. చాలా మంది క్రైస్తవులు అనుకుంటారు మేము యేసుని ఎరిగామని. యేసుని ఎరగడం అంటే ఏమిటి? రక్షించబడాలా, పాపాన్ని ఒప్పుకోవాలా. అదే దేవుని పిలుపు విని దేవుని సేవకు రావాలా. ఈనాడు దేవుని పిలుపు లేకుండా క్రైస్తవ కుటుంబంలో పుట్టాం, ఏదో సేవ చేయాలి, అది ముఖ్యమైనది కాదు. రక్షించబడి ప్రభు మీద ఆసక్తి కలిగి నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి సమయమనక అసమయమనక ప్రయాసపడాలి. అది చాలా శ్రేష్టమైనది. ఈనాడు ఎంతగా ప్రయాసపడుతున్నారు. అయితే డబ్బు ప్రాముఖ్యం కాదండి, సేవ ప్రాముఖ్యమైనది. మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెదకండి అన్నాడు. ఆనాడు అపొస్తలులు దేవుని వైపు చూశారు. యేసును ఎక్కువగా ప్రేమించారు. యేసును హత్తుకున్నారు. యేసు మాటకు లోబడ్డారు. ఈనాడు సేవకులు, ఈనాడు క్రైస్తవులు ఎలాగున్నారు? యేసు మాటకు లోబడుతున్నామా? యేసును ప్రేమిస్తున్నామా? యేసు కొరకు సమయమనక అసమయమనక రాత్రింబగళ్ళు దేవుని కొరకు ప్రాకులాడుతున్నామా? అయితే మన సుఖభోగాలు చూసుకుంటున్నామా? దేవుని కొరకు వెదక. మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెదకండి, అప్పుడు మీకు ఏది ఇష్టం ఇస్తాను. ప్రభువు కొరకు జీవించుట అవసరం. ప్రభువే మన ఊపిరి, ప్రభువే మన ప్రాణం. ప్రభు కొరకు బ్రతకాలి, అది చాలా అవసరమైనది. యోహాను జీవితంలో వృద్ధాప్యం వరకు కూడా ప్రభు కొరకు బ్రతికి క్రీస్తు ప్రేమను వెల్లడిపరిచాడు. అనేక శ్రమలు వచ్చాయి, బాధలు వచ్చాయి, హింసలు వచ్చాయి. వాటిన్నింటి లెక్క చేయకుండా
దేవుని మీద ఆధారపడి ముందుకు సాగాడు. మనం కూడా ఆ రీతిగా జీవించాలి. ఇప్పుడే సమర్పించుకో. యోహాను వలె నేను జీవిస్తాను దేవా, అలాంటి జీవితం నాకు దయచేయి. నిన్ను ప్రేమించే గుణం, నీ కొరకు ప్రాణం పెట్టే గుణం, ప్రభువు కొరకు జీవించి ఆయన నామాన్ని మహిమపరుస్తాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రము నాయన. ఈ దినాన్ని మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు. ఎందరో ఈ దినాన్ని చూడని వారు ఉన్నారు. లోకములో కరోనా విస్తరించి భయంకరమైనటువంటి గురికి మా ప్రభువు ఆహుతవుతున్నారు. దేవా, మేము నమ్మిన బిడ్డలు మీ రెక్కల చాటున కాచి కాపాడండి. యూట్యూబ్ ద్వారా వింటున్న బిడ్డల విషయమే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. మీ హస్తం వారి మీద ఉంచండి. మా అపొస్తలుడు యోహాను యొక్క జీవిత విధానాన్ని మేము ధ్యానించాం. దేవా, ఆయన నిన్ను అధికంగా ప్రేమించాడు. మేము ఎట్లు ప్రేమిస్తున్నామో మమ్మును మేము పరీక్షించుకునేదానికి కృప దయచేయండి. దేవ, విశ్వాసులందరూ నాయనా మిమ్మల్ని హత్తుకొని మీ కొరకు జీవించి మీ నామాన్ని హెచ్చించేదానికి కృప దయచేయమని, ప్రతి వారి అక్కర్లు మీ కృపలో తీర్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభుని యేసు క్రీస్తు యొక్క కృపయు, తండ్రి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్ముని యొక్క సహవాసం ఆయా స్థలాల్లో కూర్చొని యూట్యూబ్ ద్వారా వింటున్న బిడ్డలందరి మీదను ఇప్పుడు ఎల్లప్పుడు తోడయునుగా తండ్రి. ఆమేన్.